పర్చూరు టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్తున్న సాంబశివరావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అన్నంబోట్ల వారి పాలనలో పెద్ద సంఖ్యలో గ్రామస్తులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సాంబశివరావు జగన్ ప్రభుత్వ అరాచకాలను ప్రజలకు వివరించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసే సంక్షేమ పథకాలను సాంబశివరావు ప్రజలకు తెలిపారు. ప్రతి నెల 3000 వస్తుంది. ఇప్పుడు జూలై నుంచి 6000 వస్తుంది. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకి 3 9000 బాకీ. ఈ బాకీని మన ముఖ్యమంత్రి తీరుస్తాడు. అక్కడి నుంచి ప్రతి నెల వికలాంగులకు వచ్చే పెన్షన్ 6000 రూపాయలు. అలాగే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అంటే పెన్షన్ కి ఎలిజిబిలిటీ కాకుండా మిగతా వయసులో ఉన్న ఆడవారికి 1500 రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్ లో జమ అవుతుంది. ఒక స్ప్రేయర్ గాని, గొర్రె గాని, నాగలు గాని, కొంటకు గాని, ఒక ట్రాక్టర్ గాని ఇస్తే మన వాళ్ళు వారి కాళ్ళ మీద నిలబడతారు. 10 రూపాయల ఆదాయం వాటి ద్వారా కూడా వస్తుంది. కాబట్టి అవన్నీ ఇప్పుడు లేవు. మనం వచ్చాక, మన ప్రభుత్వం వచ్చాక అవన్నీ చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే ప్రతి రైతుకి 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడి సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కాకుండా 3 విషయాలు. ఒకటి, కరెంటు బిల్లులు 8 సార్లు పెంచారు. అలాగే గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, ఆటో ఛార్జీలు పెరిగినాయి. కానీ కూలి మాత్రం పెరగల. ఏదో సంవత్సరంలో ఒక నెల 2 నెలల్లో ఒక డిమాండ్ 500, 600 వస్తే సంతోషపడుతున్నాం. 12 నెలలు మాత్రం ఖర్చులు అయ్యే ఉంటున్నాయి. కూలి మాత్రం ఒక నెల పెరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితి పోవాలి అంటే ఈరోజు ఈ ప్రభుత్వం పడిపోవాలి.